నమస్కారం. ఊరగాయల సీజన్ వచ్చేసిందండి. ఈరోజు టొమాటో తొక్కు 6 నెలలు నిల్వ ఉండే టొమాటో తొక్కు ఎలా చేసేది, దానికి కావలసిన పదార్థాలు ఏమి నేను చెబుతాను. ముందుగా ఆవాలు, మెంతులు, ఆవాలు 3 స్పూన్లు, మెంతులు 1 స్పూను, జీలకర్ర 2 స్పూన్లు వేసి ఈ అన్నీ బాగా వేయించుకొని, చూడండి 3 అంటే సపరేట్గా వేగనీయాలి. అంతా వేయించుకొని ఒక తట్టలో తీసుకొని దీన్ని పొడి చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇది మాదిరి పొడి చేసి మనం ఉంచుకోవాలన్నమాట. ఈ పొడిని ఉంచుకున్న తర్వాత 3 వెల్లుల్లి గడ్డలు తీసి, ఆ వెల్లుల్లి గడ్డల్ని పొట్టు తీసి, అంటే పొట్టు ఉండకూడదు అన్నమాట వెల్లుల్లిలో. చూడండి, ఇప్పుడు చూపిస్తాను. ఇదో వెల్లుల్లి పొట్టు ఉండకూడదు, పొట్టు లేకుండా తీసుకొని ఒక బాగా దంచి పెట్టుకోవాలి. అంటే ఒక 75% వెల్లుల్లి గడ్డల్ని బాగా దంచి పెట్టుకొని, అంటే మెత్తగా దంచి పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు ఇది దంచి పెట్టుకొని ఒక పాత్రలోకి తీసుకున్న తర్వాత 2 కిలోల టొమాటోలు, అంటే నేను మీకు కొంచెమే చూపిస్తున్నాను. ఈ 2 కిలోల టొమాటోలని తీసుకొని బాగా కడిగి ఆరబెట్టిన తర్వాత, చూడండి, ఈ టొమాటోల్లో ఆ కాడ వైపు ఉండే ఇది తీసేయాలన్నమాట. ఆ కాడ వైపు ఉండేది తీసేసి, తీసేసిన తర్వాత పండు మిర్చి, అంటే 2 కిలోల టొమాటోకు 1/2 కేజీ పండు మిర్చి తీసుకోవాలి. ఎండుమిర్చి వేస్తే బాగురాదు, పండు మిర్చి తీసుకోవాలి. పండు మిర్చి కూడా బాగా కడిగి బాగా ఆరబెట్టిన తర్వాత, చూడండి, టొమాటోలు ఎలా తరుక్కుంటున్నామో ఇది మరి తరుక్కోవాలి. ఆ తొడిమ దగ్గర ఉండేది తీసేయాలన్నమాట. చూడండి, తీసేస్తున్నామా? అలా తీసేసి బాగా చిన్నవిగా తరుక్కొని ఉంచుకోవాలన్నమాట. చూడండి, అంత తరిగి అయ్యింది. 2 కిలోలు టొమాటోలు, 1/2 కిలో పండు మిర్చి. ఇప్పుడు పాత్ర పెట్టి ఒక 200 గ్రామ్స్ మంచి నూనె, అంటే జింజిలి ఆయిల్ పోసి బాగా కాగిన తర్వాత, మనం 1/2 కేజీ పండు మిర్చి తీసుకున్నాం కదా, దానిలో కొంతవరకు చిన్నవిగా, అంటే సగానికి ఇంచి బ్రేక్ చేసి పెట్టుకొని, అంతా ఆ ఆయిల్ కాగిన తర్వాత వేయాలన్నమాట. పండు మిర్చి వేయాలి. చూడండి, కొంచెం ఫుల్గా, కొంచెం హాఫ్గా బ్రేక్ చేసుకున్నది వేసి బాగా ఒక 20 మినిట్స్ దీన్ని మరగనివ్వాలి. పండు మిర్చి 20 మినిట్స్ మరగనివ్వాలి. చూడండి ఎలా వస్తుందో. మరిగిన తర్వాత మనం ముందుగానే తరిగి పెట్టుకొని ఉన్న టొమాటోలు, 2 కిలో టొమాటోలు దానిలో వేసి బాగా మరగనిచ్చి, చూడండి, వేసేసినాము. బాగా మరగనివ్వాలి. అప్పుడప్పుడు మనం కలబెడుతూ ఉండాలి. బాగా మరగనిచ్చిన తర్వాత 2 స్పూన్లు పసుపు,
2 టేబుల్ స్పూన్లు పసుపు వేసి బాగా కలబెట్టి చూడండి ఎలా మరుగుతుందో. పొగ వస్తూ ఉంది కదా, సెగలు వస్తూ ఉంది. ఇలా కలబెడుతూ బాగా మరగనిచ్చి ఈ మిశ్రమాన్నంతా తీసి చూడండి, ఆ పచ్చి వాసన పోవాలి. మిర్చి కానీ టొమాటోలు కానీ పచ్చి వాసన పోవాలి. పచ్చి వాసన పోయిన తర్వాత మనకు తగినంత ఉప్పు, అంటే 2 పిడికిళ్ళు ఉప్పు, 2 పిడికిళ్ళు ఉప్పు అంటే మనకు తగినంత ఉప్పు వేసుకొని మరలా మిశ్రమాన్ని బాగా కలబెట్టిన తర్వాత బాగా మిశ్రమం అంతా బాగా మరిగిన తర్వాత ఒక పెద్ద లెమన్ అంత చింతపండు వేసి తర్వాత మరగనిచ్చి ఈ మిశ్రమాన్నంతా తీసి మనం మిక్సీలో పట్టించుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక స్టవ్లో పాత్ర పెట్టి దానిలో 150 గ్రామ్స్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం ముందుగానే తురిమి పెట్టుకున్న వెల్లుల్లిని వేసి బాగా మరగనిచ్చిన తర్వాత మనము మిక్సీలో కొట్టి పెట్టుకున్న మిశ్రమాన్ని, అంటే ఆ టొమాటో తొక్కుని వేసి ఒక 15 నిమిషాలు అలానే మరగనివ్వాలి. అప్పుడే మనకు 6 నెలలైనా ఇది చెడకుండా ఉంటుంది. మనం కొంచెం మరగనిచ్చిన తర్వాత ముందుగానే మనం మిక్సీ పట్టి పెట్టుకొని ఉన్న ఆ పొడిని, అంటే ఆవాలు, జీలకర్ర, మెంతులు పొడిని వేసి బాగా కలబెట్టాలి. చూడండి, ఇది వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు మరగనిచ్చినామంటే మనకు ఘమఘమలాడే టొమాటో తొక్కు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినుంటే లైక్ చేయండి, షేర్ చేయండి.